హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పసుపు తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్తో మీ ముందుకైతే వచ్చాను. అయితే అది లిక్విడ్ అనుకోవచ్చు, అలాగే మరి బూస్ట్ అనుకోవచ్చు, మరి మన మొక్కలకి ఇచ్చే ఏదైనా ఒక ద్రావణమైన అనుకోవచ్చు. అయితే ఆ లిక్విడ్ ఏమిటి, ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. నేను నా మొక్కలకు సరిపడా తయారు చేసుకుంటున్నాను. అది మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. అయితే లిక్విడ్ ఏంటి, ఎలా తయారు చేస్తానంటే, మనం పచ్చి పేడతో చేస్తాం కదండి, అదేనండి జీవామృతం తయారు చేస్తాం కదా పచ్చి పేడతో. అలాగే నేను పచ్చి పేడ లేకోకుండా నేను నా దగ్గర ఉన్నటువంటితో నేను నా మొక్కలకైతే నేను ఈరోజు జీవామృతం తయారు చేస్తున్నాను అనమాట. అది ఏమేమి తయారు చేస్తున్నాను, ఎలా తయారు చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. కొత్తగా చేసుకునే వారికి యూజ్ఫుల్ అవుతుంది కదా అనేసి నేను చేస్తున్నాను అనమాట. అయితే మన టమాటాలు అయితే చూడండి పండుగ అయితే వచ్చినాయి. ఇదిగోండి అక్కడక్కడ ఆల్రెడీ ఒకటి రెండు పండిపోతుంటే నేను కర్రీస్లో వేసేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇవన్నీ కూడా మనకు పండటానికి రెడీ అవుతున్నాయి అనమాట. ఈ లైన్ మనకు టమాటాలే కదా, జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు. అదిగో చూడండి, కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా. అయితే మాత్రం ఇంకోండి మరలా తోడలు కట్టాను సపోర్ట్లు. ఈ సపోర్ట్ లేకపోతే మాత్రం అస్సలు ఉండవండి టమాటాలు, చాలా సున్నితంగా ఉంటాయి కదా, అందుకనేసి. అయితే మరి ఒక్కసారి ఇలా చూపిస్తున్నాను మీకు. వీడియోలోకి అయితే వెళ్దామండి. మరి అది ఎలా తయారు చేస్తున్నాను ఏంటనేది మీకు చాలా వివరంగా నేను చేసుకుంటున్నాను కదా, అదే మీకు యూజ్ఫుల్ అవుతుందని ఇప్పుడు చూపిస్తానండి. ఓకేనా? ఇదిగో చూడండి, నేను ఇక్కడ ఒక 10 లీటర్ల బకెట్లో చేసుకుంటున్నాను. అంటే అప్పుడు నేను ఇచ్చేసుకునేటట్టుగా చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ నేను వాటర్లో కలుపుకుంటే నాకు నా మొక్కలన్నిటికి సరిపోతుంది. అందుకనేసి ఇది మరలా మనకి ఊరిన తర్వాత వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇచ్చుకుంటాం కదా, డైరెక్ట్గా తెచ్చుకోము కాబట్టి నేను ఈ 10 లీటర్ల బకెట్లో చేస్తున్నాను. అవగండి నేను ఏమేమి వేసుకుంటానో అవన్నీ కూడా నేను రెడీ పెట్టుకున్నాను. మరి అవి ఏమిటి అలాగనేసి చూసేద్దామా? ఓకేనండి, మరి చూడండి, నేనైతే జీవామృతం ఎలా తయారు చేస్తున్నాను ఏంటనే చూపిస్తాను. నా దగ్గర ఉన్న అరటిపళ్ళు అయితే తీసుకున్నానండి. ఇవి అరటిపళ్ళ తొక్కలు అయితే తీసేసి అవి ఎండలో వేసాను. మరి ఆ తొక్కలు మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ కదా మొక్కలకి. ఇదిగోండి, ఇవైతే ఇలా చేతులతోనే ఇలాగా స్మాష్ చేసేస్తున్నాను అనమాట. ఇలా చేసేసి మరి ఇది గుజ్జులా తయారవుతుంది కదా, దీన్నే కదా మనం ఊరబెడితే మన మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి ఇదైతేని. అయితే ఇలాగా ఇవన్నీ కలపకపోయినా కానీ ఇది మనకి డ్రాగన్ ప్లాంట్కి, అలాగే మనకి జామ చెట్టు ఉంటుంది కదా, ఆ జామ చెట్టు పూత రావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను అలాగా ఇప్పుడు మనకి డ్రాగన్ ప్లాంట్ అయితే సమ్మర్కి ఇంకా కాస్తాయి కదండి, మనకి దగ్గర ఇంకా కాయలేని చెట్లు ఉంటాయి కదా. నా దగ్గర కూడా ఇంకా కాయలేదు మన డ్రాగన్ ప్లాంట్ చెట్టు అయితే. వాటికి కూడా మనం ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇలాగ మనం చెట్టుకి కాస్త దూరంగా ఇది గుజ్జులా వేసేసి కప్పెట్టేసుకుంటే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి. ఇదిగో చూసారా, నేనైతే ఇలాగా కలిపేసానండి. మీ దగ్గర తక్కువ మొక్కలు ఉంటే తక్కువ క్వాలిటీ ఇవన్నీ తీసుకోండి. నా దగ్గర ఇది మొత్తం మరి చాలా వాటర్లో కలుస్తుంది కదా, ఒక 40-50 లీటర్ల వాటర్లో కలుస్తుంది అనమాట. అందుకని నేను ఈ 10 లీటర్ల బకెట్లో చేస్తున్నాను. అంటే 10 లీటర్లు చేస్తున్నట్టు లెక్క అనమాట. ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తానండి ఫస్ట్. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇది పచ్చిపేడ లేకుండా ఏమి జీవామృతం తయారు చేస్తున్నాను అంటుంది, ఇది ఎలా అనుకోవచ్చు. అయితే పచ్చిపేడ అనేది అందరికి దొరకదు కదండి, అందుకనేసి నేను ఇలా చేసుకుంటున్నాను. ఇదిగోండి, చెయ్యి కూడా ఇలానే కడిగేసాను ఇందులో. అయితే తర్వాత ఇదిగోండి, ఇదైతే ఎండిన మనకి మాగిన పశువుల ఎరువు అనమాట. అంటే పచ్చిపేడ బదులు నేను బాగా ఎండిపోయింది వాడుతున్నాను అనమాట. అయితే పచ్చిది దొరికితే మీరు పచ్చిది యూజ్ చేసుకోండి. నేను పచ్చిది ఎందుకు వాడట్లేదో కూడా మీకు చెప్తాను. నా దగ్గర ఇప్పుడు పచ్చిది లేదండి ప్రజెంట్. ఇప్పుడు మనకి రోడ్ల మీద అది దొరుకుతుంటది కదా, కొద్దిగా దొరికినా కూడా నేను తీసుకొచ్చి వాటర్లో కలిపి నేను మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట. అందుకనేసి అది అస్తమాటు ఇచ్చినా కూడా చాలా బలం అయిపోతుందండి మొక్కలకి. అందుకనేసి నేను ఈ పచ్చి పేడ బదులు
బాగా ఎండినది వాడుతున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఎండబెట్టుకుని మరి మన మొక్కలకి వేస్తాను కదా, డాబా పైన మనం ఎండబెడుతుంటాను. ఇందులో ఏమీ కలుపుకోకుండా కేవలం ఇది బాగా పచ్చి పేడని ఎండబెట్టాను అనమాట. బాగా ఎండిపోయింది చూడండి, ఇలాగ ఎండిపోయింది. అయితే ఇందులో మనం బాగా బంక మట్టి కూడా కలుపుకోవచ్చండి. అయితే మనం ఎవరో మనుషులు తొక్కంది అలాంటిది అయితే కలుపుకోవాలి. అయితే మనకు ఆ మట్టి దొరకదు అనుకునే వాళ్ళు మన గార్డెన్లో కుండీల్లో మట్టి మనం తొక్కం కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందులో మట్టి కూడా కలిసిందండి అని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇది కూడా ఇందులోనే వేస్తాను. అయితే ఇప్పుడు ఇదిగోండి, ఇదైతే 1 కప్పు బియ్య పిండి తీసుకున్నాను. ఈ బియ్య పిండి కూడా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి. అలాగే 1 కప్పు శనగపిండి, ఇది కూడా చాలా మట్టిలో చాలా సారవంతంగా మరి మట్టిని గుల్ల చేస్తుంది. అలాగే ఏర్లు మనకు రూట్స్ అవి మంచిగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది అండి శనగపిండి. ఇవన్నీ వేసి చేస్తాను అనమాట. ఇదిగోండి 1 కప్పు బెల్లం. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇదిగోండి బియ్య పిండి శనగపిండి కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసేసి అప్పుడు కలిపి ఇందులో వేస్తామండి. ఇదే వాటర్ నేను ఇలా తీసుకుంటున్నాను, అంటే కలపటం గురించి. డైరెక్ట్ ఇందులో వేసేస్తే కలదు కదా, అందుకని కొన్ని వాటర్ తీసి పక్కన పెట్టుకుందాము. మరి ఇలా మనం అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటేనే మరి మనకి చాలా బాగా మనకి కాయలు కానీ అలాగే కాయగూరలు, పండ్లు, పువ్వులు కూడా అన్ని మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. కావాలంటే ఇప్పుడు మనకి ఈ శీతాకాలం లాస్ట్ అయిపోతుంది కదండి, ఇంకా మనకి శివరాత్రి వెళ్ళిపోయిందంటే ఎండలు ముదిరిపోతాయి. మరి లాస్ట్లో మనకు ఒకసారి ఇది ఇచ్చేసుకుంటే తర్వాత మళ్ళీ మనం మొక్కలకి ఇంకా అనేకమైన ద్రావకాలు ఇచ్చుకోవాలండి. ఎండాకాలానికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మరి అలాగే మొక్కలకి ప్రూనింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఇదే టైం చేసేసుకోవచ్చు. మరలా సమ్మర్లో అయితే అస్సలు చేసుకోకూడదండి. ఇదిగోండి ఇప్పుడు చూసారా మంచిగా అయితే కలిసిపోయింది కదా, అదే డైరెక్ట్ వాటర్లో వేసేస్తే కలదు. ఇది కూడా నేను ఇప్పుడు వేసేస్తున్నానండి. ఇదిగోండి అలా వేస్తాను. ఇది చెయ్యి కడిగేసుకున్నాను. ఇదిగోండి ఇది కూడా బెల్లం కూడా ఇలా వేసేసానండి. అయితే ఇది ఎన్ని రోజులు ఊరబెట్టాలి ఏంటనే డౌట్ వస్తుంది కదా మీకు. ఒక 5 రోజులు అంటే చాలా నిల్వ కూడా పెట్టుకోవచ్చు. ఇది నేను అంత నిల్వ ఉండకోకుండా నేను ఇలాగా ఒక 5 డేస్ ఊరిన తర్వాత మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలని మీకు చూపిస్తాను. నేను ఎలా ఇస్తాను మళ్ళీ ఎలా ఊరింది అనేది కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి బాగా ఎండిన పేడ కూడా ఇందులో వేసేసాను. ఇది తొందరగా మనకి కలదు, ఎందుకంటే ఇది బాగా ఎండిపోయింది కదా. ఇది నాని అప్పుడు లోపలికి బాగా వెళ్తుంది అనమాట. అంటే అడుగుకి బకెట్ అడుగుకి వెళ్ళిన తర్వాత మనకి ఇది తెలుస్తుంది, అంటే నానింది లేదని తెలుస్తుంది. ఇందులో బాగా మంచిగా ఊరుతుంది అనమాట. ఇదిగోండి బెల్లం కూడా వేసేస్తున్నాను. ఈ బెల్లం కూడా వాటర్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఓన్లీ అప్పుడప్పుడు మనం ఇలాగా బియ్య పిండిలో కాస్త బెల్లం వేసుకుని ఊరబెట్టుకుని మరి మొక్కలకి ఇచ్చుకున్నా కూడా అది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అయితే అందరికి తెలిసిందే, గార్డెనర్స్ అందరికీ. అయితే మరి తెలియని వారు కూడా ఉంటారు కదా. మరి మనం చిన్న చిన్న కుండీల్లో పెంచుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి లిక్విడ్లు అలాగే ద్రావకాలు ఇవన్నీ చేసి ఇచ్చుకుంటేనే మనకి హార్వెస్ట్లు మంచిగా వస్తాయండి. మరి నాకైతే చాలా బాగా హార్వెస్ట్లు వస్తాయి. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు కూడా నేను బయట అనేది నేను కాయగూరలు తీసుకోనండి. నేను ఎప్పుడు హార్వెస్ట్ వీడియోలో చేస్తున్నాను కదా, మీరు చూస్తున్నారు కూడాను. మరి మీరు కూడా ఇలా చేసుకోండి, కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు. మరి చేసుకుని రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఇదిగోండి ఇలా మంచిగా ఇది నానాలి. నానిన తర్వాత అప్పుడు మనం వాటర్లో కలుపుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి. అదే పచ్చి పేడ వేస్తే ఇది కలర్ వేరేగా వస్తుంది కదా, దాన్నే మనం జీవామృతం అంటాము. అలాగే చాలా నిల్వ కూడా పెట్టుకోవచ్చు. అంత నిల్వ పెట్టుకునేలాగా ఎందుకు, కనీసం మనకు 15 రోజులకు ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి మనకి ఇది ఒక 5 డేస్ ఊరిన తర్వాత నేను ఇచ్చేస్తానండి. ఒక్కొక్క మగ్గు వేసి మనకి సరిపడినంత మొక్కలకి సరిపడినంత ఇచ్చేస్తానమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మీరు వేసుకున్న తర్వాత కూడా మీకు తెలుస్తుంది ఖచ్చితంగాను. ఇదిగోండి ఇది ఇలా ఉంది కదా, నేను ఒక మూత తీసుకొస్తానండి. ఇప్పుడు మూత తీసుకురావటం మర్చిపోయాను, మూత తీసుకొస్తాను. ఇదిగోండి ఈ బకెట్ మీద మనం ఇలా మూత పెట్టేసుకుని మరీ గట్టిగా కాకుండా జస్ట్ అలా పెట్టేసుకుంటే ఎండలో కాకుండా మనం నీడను పెట్టుకుందామంట. నీడను పెట్టుకున్న తర్వాత
ఇది మంచిగా ఊరుతుంది కదా. అప్పుడు నేను అంటే రోజు మనం టెర్రస్ పైకి వస్తాం కాబట్టి ఉదయం సాయంత్రం ఒకసారి దీన్ని ఇలా కలబెట్టుకుంటే ఈ బాగా ఎండిన పేడ అనేది అడుక్కి వెళ్తుంది, బకెట్ అడుక్కి వెళ్ళి అప్పుడు నానుతుంది అనమాట. ఇవన్నీ కలుస్తాయి మనకి. అప్పుడు మంచిగా మరి ఇది ఫర్మెంటేషన్ అవుతుందండి. అప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఓకేనండి, నీడనైతే పెట్టేసుకుందాం మరి. ఓకేనండి, మరి నేనైతే జీవామృతం అయితే నేను అలా తయారు చేసుకున్నానండి నా పద్ధతిలో. మరి నా గార్డెన్లో ఉన్న మొక్కలకి సరిపడా అయితే తయారు చేసుకున్నాను. మరి మీకు కూడా కొద్దిగా ఉన్నా సరే మొక్కలు ఒక 2-3 అరటిపళ్ళు అలా తీసుకుని మీరు మంచిగా చేసుకోండి. దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఓకేనండి, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మరి నచ్చితే మన వీడియోస్కి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మన సొరపిందులు అయితే అలా ఉన్నాయి. అయితే మన బీరకాయలు కాసి చాలా పొడవు అయితే కాసినాయి కదండి. ఇంకా లాస్ట్ని తీసేద్దాం అనుకున్నప్పటికీ ఇప్పుడు మరలా పిందులు వచ్చినాయి. కవటకాయలు అంటారు కదా, అవి వచ్చినాయి అనమాట. అవి ఇంకో చూసారా ఇక్కడ, ఇవిగోండి ఇక్కడ. ఇంకా ఇక్కడ అయితే ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ వచ్చినాయి. ఇంకా తీయబుద్ధి అవ్వలేదు నాకు, ఇలా ఉంచాను అనమాట. ఇవి అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో తీసేసుకుందాము. అయితే లింగాకర్షణ బుట్టలు అయితే చాలా బాగా యూజ్ఫుల్ అవుతున్నాయండి. చూసారా పురుగులు అయితే అవి పడుతున్నాయి. అందుకే మళ్ళీ తీసుకొచ్చి నేను ఈ సొరగా పిందెల దగ్గర అయితే పెట్టాను అనమాట. ఓకేనండి, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియో చూసిన వారు తప్పకుండా వీడియోకి లైక్ చేసి, మరి ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.